మీరు ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నట్లు అనిపించిందా? అది ఎప్పటికీ ముగియదని భావించారా? నేటి నిర్గమకాండం చూపిస్తుంది కొన్నిసార్లు మన విశ్వాసంలో నిలబడటం దీర్ఘకాలిక ప్రతిజ్ఞ, తక్షణ పరిష్కారం కాదు. నిర్గమకాండం 8:16-9, 12 పరిశీలిద్దాం. దేవుడు మరియు ఫరో మధ్య గొప్ప పోరాటం కొనసాగుతుందని చూస్తాము. అందులో మోషే మరియు అహరోన్ తమ స్థిరతను చూపుతున్నారు. ఈ పీతలు, పశువుల మరణం, ఈగలు మరణం పుండ్లు మనము చదివితే ఒక నమూనా స్పష్టంగా కనిపిస్తుంది. మోషే అహరోన్ దేవుని ఆజ్ఞను పాటిస్తారు, ప్రదర్శిస్తారు. ఫరో మాంత్రికుల నుండి విరోధాన్ని ఎదుర్కొంటారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు స్థిరంగా నిలిచి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఇశ్రాయేల్ సంతతికి గొప్ప మహత్తరమైన అద్భుతాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకు ఒక కీలకమైన పాఠం. ఆధ్యాత్మిక యుద్ధం అనేది కష్టమైన పరిస్థితులకు తక్షణ పరిష్కారం కాదు. ఇది తరచుగా సంవత్సరాల పాటు కొనసాగే యుద్ధం. ఎఫెసీలకు పౌలు రాసినట్లుగా మనం స్థిరంగా నిలబడాలి. అది ఎఫెసీలకు 6:13. దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, విజయం సాధించబడుతుంది. చీకటి మరింతగా కమ్ముకున్నప్పుడు మీ ఆశ మరింత ప్రకాశించనివ్వండి. గుర్తుంచుకోండి, సూర్యుడు మాయమైపోలేదు. అది మీ ప్రపంచాన్ని మరొకసారి వెలిగించడానికి సమయాన్ని ఎదురుచూస్తోంది. రాత్రి అంతులేనిదిగా అనిపించిన ఉదయం ఇప్పటికే దారి మీద ఉంది. మీ ఆకాశాన్ని వాగ్దానాల రంగులతో అలంకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటం, ప్రతి సందేహంతో చేసే యుద్ధం మిమ్మల్ని మరింత బలమైన వారిగా, తెలివైన వారిగా మరియు సహనశీలుగా మార్చుతోంది. కాబట్టి వెలుగుని యోధుడా, విశ్వాసంలో స్థిరంగా నిలబడండి. దేవుని సంపూర్ణ కవచాన్ని ధరించండి. యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ నిరీక్షణ క్షణాలు వృథా కావు. అవి పవిత్రమైన సమయాలు. అందులో దేవుడు మీ స్వభావాన్ని మలుచుతూ, మీ సంకల్పాన్ని పరీక్షిస్తూ, తన మహిమైన కార్యాలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ సహనశీలత అగ్నిపరీక్షలో మీరు మీ పరిమితి అర్థాన్ని నమ్మకుండా విశ్వసించడం నేర్చుకుంటున్నారు. కానీ దేవుని అనంతమైన జ్ఞానంలో మీరు ప్రభువును నిరీక్షిస్తున్నప్పుడు మీరు కేవలం సమయాన్ని గడుపుతున్నట్లు కాదు. మీరు గద్ద రెక్కలపై ఎగురుతూ, అలసట లేకుండా పరిగెత్తుతూ, క్షీణించకుండా నడుస్తున్నారు. ఎందుకంటే దేవుని పరిపూర్ణ సమయంలో ప్రతి క్షణం యొక్క నిరీక్షణ ఒక గొప్ప లక్ష్యంతో కూడిన కళాఖండంగా వికసిస్తుంది. మీ నిరీక్షణ కేవలం ఓర్పు మాత్రమే కాదు, అది మీ భవిష్యత్తు విమోచనం. ఇదే మోషేకు జరిగింది. ఫరో మాంత్రికులతో ఏమి జరుగుతోందో చూద్దాం. మొదట వారు మోషే చేసిన కొన్ని అద్భుతాలను అనుకరించగలిగారు. కానీ మహమ్మారులు కొనసాగుతున్న కొద్దీ వారు మరింత బలహీనంగా మారిపోతున్నారు. చివరకు చీమల మహమ్మారి వచ్చినప్పుడు వారు అంగీకరిస్తారు, ఇది దేవుని హస్తకార్యం. నిర్గమకాండం 8:19. ఎకో ఒక సత్యాన్ని బోధిస్తుంది. మన విశ్వాసం అద్భుతాల మీద ఉండకూడదు, ఎందుకంటే సైతాను కూడా కొన్ని పరిమితమైన అద్భుతాలను చేయగలడు. విశ్వాసం ఒక్క దేవునిలో, జీవమున్న దేవునిలో ఉండాలి. మనము ఆయనకు విధేయంగా నిలిచినప్పుడు శత్రువు యొక్క శక్తి పరిమితమైనదిగా మరియు చివరికి వ్యర్థమైనదిగా వెల్లడవుతుంది. ఈ భాగంలో ముఖ్యమైన అంశం ఫరో హృదయం కఠినపడటం. మొదట ఫరో హృదయం కఠినమవుతుంది. అతను తన హృదయాన్ని తానే కఠినపరుచుకుంటాడు. దేవుడు అతని హృదయం కఠినపరిచాడు. ఫరో హృదయం సవాలుగా ప్రశ్నను తీసుకువస్తుంది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నందుకు బాధ్యత వహించాలా లేక దేవుడా? బైబిలు సమాధానం 2 అని సూచిస్తుంది. ఒక నాణానికి 2 వైపులా ఉంటుంది. ఫరో నిర్ణయాలు తీసుకుంటాడు మరియు ఆ నిర్ణయాలకు పరిణామాలు ఉంటాయి. అతని గర్వం మరియు హఠధర్మం మరింత గర్వం మరియు హఠధర్మానికి దారితీస్తాయి. అదే సమయంలో దేవుడు సర్వాధికారి మరియు ఆయన మానవ చరిత్ర మొత్తాన్ని నియంత్రిస్తాడు. నువ్వు స్వేచ్ఛ మరియు దేవుని సార్వభౌమాధికారం ఎలా సహజీవనం చేయగల
ఇది విశ్వాస రహస్యాలలో ఒకటి. రెండు పనిచేస్తున్నాయని మనం చూస్తాము. ఇవి ఇశ్రాయేలీల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ఫరో మరియు మోషే మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనించగలము. మోషే దేవునికి వినయపూర్వకంగా జీవిస్తాడు, అయితే ఫరో మాత్రం హఠధర్మమైన గర్వం, అవిధేయతలో కొనసాగుతాడు. మోషే తన శత్రువుల పట్ల కూడా జ్ఞానం, ప్రేమను ప్రదర్శిస్తాడు. ఫరో ఇశ్రాయేలీలు స్థానికంగా ఆరాధించాలని సూచించినప్పుడు మోషే తెలివిగా తిరస్కరిస్తాడు, ఎందుకంటే అది మరింత సమస్యలకు దారితీస్తుందని అతను తెలుసు. ఫరో ఎంత ప్రతిబంధకంగా ఉన్నా అతను కోరినప్పుడు మోషే ఇంకా అతని కోసం ప్రార్థిస్తాడు. ఈ భాగం నుండి ఏమీ నేర్చుకోవచ్చు? విశ్వాసంలో స్థిరంగా నిలబడటం సందర్భాల్లో దీర్ఘం అంకితభావాన్ని కోరుకుంటుంది. పోరాటం అంతం కాకపోతే కూడా ఆశను కోల్పోవద్దు. 2. మన విశ్వాసం అద్భుతాలలో కాకుండా దేవునిలో ఉండాలి. 3. దేవుని పట్ల మన హృదయాన్ని కఠినతరం చేసుకోవద్దు. ప్రతి అవిధేయత చర్య తదుపరి తప్పును మరింత సులభంగా చేస్తుంది. 4. దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ స్వేచ్ఛా సంకల్పం రెండు మన జీవితాల్లో పాత్ర పోషిస్తాయి, మనకు పూర్తిగా అర్థం. మరియు 5. మోషేలా వినయంతో విధేయతలో జీవించేందుకు ప్రయత్నించండి. ఫరోలా గర్వంతో ప్రతిఘటన చేయకండి. మనం ఎగ్జోడస్లో ముందుకు సాగుతున్నప్పుడు దేవుని శక్తి మరింత అద్భుతంగా ప్రదర్శించబడటం చూస్తాము. కానీ ఇప్పటికిప్పుడు మీ జీవితంలో ఎక్కడ మీరు స్థిరంగా నిలబడాలి, ఏమీ మారడం లేదని అనిపించినా మీరు దీర్ఘకాలిక ఆధ్యాత్మిక పోరాటాన్ని ఎదుర్కొంటున్నారా? మోషేను ఫరోకు ఎదురు నిలబడేందుకు శక్తినిచ్చిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా శక్తివంతంగా నిలబెట్టగలడు అని గుర్తుంచుకోండి. స్థిరంగా నిలబడండి, విశ్వసించండి మరియు దేవుడు ఎలా కార్యాచరణ చేస్తాడో చూడండి.